గవర్నమెంట్ ప్రైవేట్ ఎంప్లాయీస్ యొక్క వర్కింగ్ అవర్స్ అయితే పెంచేయబోతుంది. దీని గురించి షేర్ చేస్తా. అంతకన్నా ముందు మీరు ఆల్రెడీ మీ రెగ్యులర్ వర్కింగ్ అవర్స్ కన్నా కూడా ఎక్కువ గంటలు పనిచేస్తున్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని కామెంట్ చేస్తూ మన మనీ పర్స్ పేజ్ని అయితే ఫాలో అయిపోండి. మహారాష్ట్రలోని ప్రెసెంట్ ప్రైవేట్ ఎంప్లాయీస్ 9 hours per day వర్క్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు మహారాష్ట్ర గవర్నమెంట్ ఈ వర్కింగ్ అవర్స్ని per day 10 hours పెంచాలని చెప్పి ప్రపోజల్ తీసుకురావడం జరిగింది. దీంతో పాటు వీళ్ళు తీసుకొచ్చినటువంటి ప్రపోజల్స్ మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. ఇప్పుడు మహారాష్ట్ర గవర్నమెంట్ కావచ్చు, ఇంతకు ముందు అంటే కొన్ని నెలల క్రితమే ఈవెన్ కర్ణాటక గవర్నమెంట్ కూడా ప్రైవేట్ ఎంప్లాయీస్ per day 10 hours పనిచేయాలని చెప్పి ఒక ప్రపోజల్ అయితే తీసుకొచ్చింది. ఇలా వేరియస్ స్టేట్ గవర్నమెంట్స్ ఈ రూల్ ని కనుక ఇంప్లిమెంట్ చేసినట్లయితే ప్రైవేట్ ఎంప్లాయీస్ పైన స్ట్రెస్ అయితే ఆడే అవకాశం ఉంది కదా. ఆల్రెడీ చాలా కంపెనీస్ లో ప్రైవేట్ ఎంప్లాయీస్ వాళ్ళ రెగ్యులర్ వర్కింగ్ అవర్స్ కన్నా కూడా ఎక్కువ గంటలే పనిచేస్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ ఈ రూల్ ని చేంజ్ చేసినట్లయితే మరికొన్ని గంటలు పెరిగిపోయేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం కష్టం అవ్వచ్చు అని చెప్పి మేము అనుకుంటున్నాం. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తూ ప్రతి ఒక్క ఎంప్లాయీకి ఇన్ఫర్మేషన్ రీచ్ అయ్యేలా షేర్ చేసేయండి.